వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ఇక్కడ చెరుకు పంట దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు రైతు కూడా కనిపిస్తున్నాడు. అంటే నిట్టం మునిగిపోయింది. ఇక్కడ పంట పొలాలన్నీ దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి ఎడతెరుపు లేకుండా వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా కురవడంతో ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చెరుకు పంట మాత్రము ఎక్కడికెక్కడ చెరుకు. ఇప్పుడు మనం ఇక్కడ కడిలు కూడా అంటే ఈ రైతు ఇక్కడ ఈ పొలం నాది ఇంతవరకే అని చెప్పేసి ఇక్కడ రైతు ఇక్కడ కట్ట చేసుకొని అక్కడ కడిలు బాతుకుంటే ఆ కడిలు కూడా సగం వరకు వచ్చే పరిస్థితి అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పటికి వర్షం బంద్ అయ్యి కూడా 2 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఈ నీళ్లు ఈ పొలంలోకి వెళ్ళి తగ్గడం లేదు. అంటే ఇలాంటి పంట నష్టం ఎంతో జరిగింది అని చెప్పేసి కూడా చాలామంది రైతులు ఆరోపించడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు ఆ రైతే ఇక్కడ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే ఏంది పరిస్థితి మరి ఇట్లా రైతు ఇట్లా? నా పేరు విట్టేలు. మన జైరాబాద్ నుంచి పోయే దారి మోడంపల్లి హైవే పైన మరి పక్క పొలాలలో మరి వాటరు బ్రిడ్జ్ కూలిపోవడం వలన దాన్ని మట్టి పోసినందుకే ఇలాంటి చెరుకు రైతులకు నష్టము చాలా జరుగుతున్నది. కాబట్టి మరి జైరాబాద్ తాలూకా నిండా ఈ మొగడంపల్లి అనకుండా మరి పక్క రాష్ట్రంకు విట వెళ్ళే దారి పెద్ద దారి ఇది చించోలు వైపు. మరి జైరాబాద్ నుంచి చించోలు వైపు వెళ్ళే మొగడంపల్లి రూటు హెడ్ క్వార్టర్ అయినా మరి చెరుకు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వర్షం వలన ఇంత వాటరు నిలబడ్డది. ప్రతి రైతు కూడా జైరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇలాంటి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి నష్టపోతున్నారు. మరి అదేవిధంగా రోడ్డు పొంటి ఉన్న గుంతలు అవి కూడా మొన్ననే ఇక్కడనే యాక్సిడెంట్ అయింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రిని కూడా మరి స్థానిక అందరికీ కూడా మనకు మీరు దయచేసి రోడ్డులను గుంతలు లేకుండా చేసి మాకు ఆదుకొనగలరని, రైతులకు ఆదుకొనగలరని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ రైతు భరోసా, రైతు రుణమాఫీ జరిగిందా నీకు? కొందరికి జరిగినాయన్నా, కొందరికి జరగలేవు. ఇంకా కొద్దిగా ఇబ్బందులో ఉన్నారు. యూరియా ముచ్చట ఏంటి? యూరియా ముచ్చట అంటే ఇప్పుడు కొందరికి ఇస్తున్నారు, ఇంకా కొందరికి ఏమో వస్తుంది అంటున్నారు. కొందరు ప్రైవేట్గా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు డిఏపి తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారు కొన్ని దుకాణాలలో, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు డిఏపి అమ్మడబోదు కాబట్టి ఈ యూరియాకు టచ్ పెట్టారు. కాబట్టి తీసుకుంటే ఇది అని అంటున్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా ఇలా ఇంత వర్షం నీరుతోటి అంటే ఉంటాయా పంటలు ఉంటాయా? మరి పంటలు అయితే ఉండేయన్నా కింద తెగుళ్ళకు తెగిపోయి కింద అడ్డం పడము, నష్టం జరగడం జరుగుతుంది. కాబట్టి అనుకున్నంత టార్గెట్ రాదు. కాబట్టి ప్రతి రైతు నష్టపోతాడు. కాబట్టి ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఒక ఎకరంకు ఎంత ఖర్చు వస్తుంది ఒక రైతుకు? ఇప్పుడు పెసరి కానీ మినుము అంటే ఎలాంటి పంటలు పెడతారు ఈ ప్రాంతంలో? ఇక్కడ ఎక్కువ చెరుకు, అల్లము, ఆలుగడ్డ, సోయా ఇవన్నీ పెడతారు. మరి అదేవిధంగా ప్రతి పంట విట అరటి తోట కానీ అన్ని పంటలు పెడతారు. కాబట్టి ఎక్కువ చాలా సోయా. ఇప్పుడు మన జైరాబాద్ ప్రాంతం అంటే షుగర్ ఫ్యాక్టరీ కాబట్టి చెరుకు చాలా ఎక్కువ ఉంటుంది. మరి దయచేసి అదే కాబట్టి చాలా నష్టపోతున్నారు. అనుకున్నంత రేటు కూడా వస్తలేదు. మరి బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మరి దయచేసి అందరు కూడా దీనికి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయి మాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతాడు రైతు? ఒక ఎకరానికి సుమారుగా ఒక 30 నుంచి 50 వేల దాకా పెట్టవలసిన బాధ్యత ఉంటుంది ఆ రైతుకు. కాబట్టి పెట్టి అనుకున్నంత రేట్ రాకపోతే ఆకలి వర్షాల వలన వలన నష్టపోతున్నాడు. కాబట్టి అదేవిధంగా అల్లాలు విట చాలా నష్టపోతున్నారు, కుళ్ళిపోయింది. మరి అల్లాలు తోటలు కూడా ప్రతి రైతు కూడా అనుకున్నట్ల మార్కెట్లో రేటు లేదు. లేకపోతే ఎంతో అమ్మేది ఇప్పుడు సుమారుగానే 200 నుంచి 230, 250 హైదరాబాద్ మార్కెట్లోనే అమ్ముతుంది. అంటే ఇక్కడ మరి రైతులకు బోనస్ పైసలు కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, మరి బోనస్ డబ్బులు వస్తున్నాయా? అంటే మరి బోనస్ అంటే మా దగ్గర చెరుకులు ఉంటాయి కాబట్టి మాకు బోనస్ రాదు. అది వడ్లకు కాబట్టి వాళ్ళకు ఇస్తున్నారేమో మాకైతే తెలియదు. మరి మా చెరుకు రైతులకు కానీ, మా అల్లాలకు కానీ, ఆలుగడ్డలకు కానీ మా ఇక్కడ అయితే ఇవ్వలేదు. కాబట్టి చెప్పడం జరుగుతుంది. 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గుంతలు మరి నీళ్లు
అని మనకు అక్కడక్కడ కట్టడం జరిగింది. అది నీళ్ళు ఆగి మంచిగా ఉండే. మరి వీటి అవి కొన్ని జాగాలలో కూలిపోవడం వలన రిపేర్ చేయలేకపోయినరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం అవి వెంటనే చేయవలసిన బాధ్యత ఉంది. ఏ ఏ ఏ పల్లెటూరికి పోయినా, ఏ రోడ్డుకు పోయినా చూసినా గుంతలు అదేవిధంగా ఉన్న జైరాబాద్ తాలూకా నిండా అవిట ఒక గ్రామం అని అనుకుంటా జైరాబాద్ నియోజకవర్గం మొత్తానికే గుంతలు అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే ఆర్ఎంబి వాళ్ళు మొత్తము కూడా ఏ పల్లెటూరుకు అయినా మెయిన్ రోడ్డు నుంచి తీసుకొని ఇటు మా బిదర్ పోయారు, మా కర్ణాటక పోయారు దాకా ఎక్కడైనా కానీ కాబట్టి దయచేసి ఆర్ఎంబి వాళ్ళకి గిట్ట మేము తెలుపుతున్నాం. ఈ గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఏం చేస్తారో రిపేర్ చేయండి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రైతులు మాత్రము అకాల వర్షానికి ఎంతో నష్టపోయినాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. దాదాపుగా ఎకరా పొలానికి సంబంధించి అంటే 30 నుంచి 50 వేల వరకు ఖర్చు పెడతాము. అంటే ఇక్కడ పంటలను బట్టి ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా చెరుకులు, అల్లము, పసుపు, ఆలుగడ్డ లాంటి పంటలు ఈ ప్రాంతంలో ఎక్కువ పెడతారు. ఇంకో ప్రాంతంకి వచ్చేస్తే మినుములు, అనుములు, సో పెసళ్ళు, రకరకాల పంటలు కూడా ఇక్కడ వర్షాకాలం పంటలు పెట్టడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ రైతులకు గతంలో కూడా ఈ ప్రభుత్వము ఇట్లనే వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామన్నది ఇప్పటి వరకు కూడా అందలేదు. అది ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా రైతులు ఎంతైతే నష్టపోయారో అంత డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తేనే కొంచెం రైతులకు ఊరట ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ రైతు ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. ఇప్పటికే కొన్ని వందల ఎకరాల భూములలో పంటలు పెట్టిన రైతులంతా నష్టపోయినాము. అంటే ఈ అకాల వర్షం కురవడంతో ఇప్పుడు చూస్తున్నాం కదా, దాదాపుగా వర్షం తక్కువ కూడా 2 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఇంకా వాటర్ గ్రౌండ్ లెవెల్ పోతలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ మాత్రం చెరువులు, ఆనకట్టలు ఎప్పటికప్పుడు వీటిని మరమ్మతులు చేస్తుంటే మాత్రం ఇప్పుడు తెగిపోయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ నేషనల్ హైవే మీద కూడా ఇక్కడ రోడ్ల మీద కూడా నీళ్ళు వచ్చి రోడ్లు కొట్టుకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్ఎంబి శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. అంటే మాది మారుమూల ప్రాంతం, అంటే ఇక్కడ కర్ణాటక స్టేట్కి దగ్గరగా ఉంటుంది తెలంగాణలో. సో ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఈ రోడ్డు ఇక్కడ నుంచి జైరాబాద్ నుంచి చించోలు వైపు వెళ్ళే రోడ్డు, ఇక్కడ మార్గ మధ్యంలో ఇక్కడ చూస్తున్నాం కదా, రోడ్డు పైన వాటర్ వస్తే రాకపోకలు కూడా బంద్ అవుతాయి. ఇక్కడ గుంతలు పడ్డా ఇక్కడ ఆర్ఎంబి వాళ్ళు ఇక్కడ ఇప్పటి వరకు కూడా దీన్ని మరమ్మతులు చేయడానికి ఇష్టపడడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇక్కడనే గతంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, కొంతమంది చనిపోయిన దాఖలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్పడం అనేది అయితే మనకు జరుగుతుంది. అంటే సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మేము మారుమూల ప్రాంత వాసులం కాబట్టి ఇక్కడ మనం పట్టించుకుంటలేరు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు చేయడం అనేది జరిగింది. మొన్నటికి మొన్న ఇక్కడ సీఎం వచ్చేసి ఇక్కడ సందర్శించి ఇక్కడ కొన్ని 200 కోట్లకు పైగా ఇక్కడ మీకు బడ్జెట్ కేటాయిస్తున్నాం జైరాబాద్కి అన్నారు. మరి ఇప్పటికి 2 నెలలు గడిచిపోయినప్పటికి కూడా ఇక్కడ మరి ఏ పనులు కూడా కావడం లేదు. అంటే ఇక్కడ ఈ జైరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఈ రోడ్లు మాత్రము ఇదే విధంగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే మాత్రం ఇక్కడ యూరియా కొరత మాత్రం విపరీతంగా ఉన్నది, రైతులను పట్టించుకున్న పాపాన లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇంత అకాల వర్షాలకు ఎంతో నష్టపోయినాం మేము, ఇప్పటికైనా నష్టపరిహారం డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ కుంటలు, చెరువులు తెగిపోయినాయి, ఇల్లు పట్టించుకోరు. అగ్రికల్చర్కి సంబంధించి ఇప్పటికి కూడా వర్షాలు తగ్గిపోయినప్పటికీ కూడా ఫీల్డ్ వరకు ఎవరు చేయడం లేదు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇక్కడ రావడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కొంతమందిని మనము రాకపోకలు చేసే వాళ్ళం కూడా ఇక్కడ వాహనదారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేసినాము. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒకటే మాట, అంటే మాది మారుమూల ప్రాంతమే కాబట్టి మనం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇది ఇప్పుడు వర్షాకాలం, ఇప్పటికే దాదాపుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఇంత మట్టిలో, అంటే ఒక ఆటో కానీ ఒక బైక్ కానీ ఇక్కడ ఇరుకబడ్డదనుకో ఇక్కడికి వెళ్ళి నుంచి ఇంకో ప్రాంతానికి పోయే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపించదు. అంటే దారుణంగా, అంటే నైట్ టైంలో మాత్రం ఉన్న తెలియని కొత్త వ్యక్తి మాత్రం ఇక్కడ వస్తే మాత్రం బైక్ వేసుకొని వస్తే మాత్రం ఈ బురదలో ఉండిపోవాల్సిందే. ఇక్కడ మళ్ళీ అక్కడ పక్కన పంట పొలాలు ఉంటాయి, ఇది జంగల్ ప్రాంతం. అంటే అతి వేగంతో నచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పడే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ రైతులను ఆదుకోవాలి, ఇక్కడ రోడ్లను మరమ్మతు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుందాం. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.